దేశం గర్వించే దిగ్గజం నేలకొరిగింది. సంపాదనలో రెండొంతులు సేవకే వెచ్చించిన మానవతామూర్తి ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా హంగు ఆర్భాటాలకు దూరంగా అతి సాధారణ వ్యక్తిగా జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. దేశమంతా ఆయనకు సంతాపం తెలుపుతుంది. అసలు రతన్ టాటా ఇంత పెద్ద సామ్రాజ్యం ఎలా స్థాపించారు? ఎందుకు సంపద మొత్తం అభాగ్యులకే అంకితం చేశారు? దేశమంటే ఆయనకు ఎందుకింత ప్రేమ? ఇవాళ స్పెషల్ స్టోరీలు తెలుసుకుందాం. రతన్ టాటా ఇక లేరు అనగానే దేశంలోని ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని బాధ. ఎందుకంటే ఆయన్ని అందరూ ఓన్ చేసుకున్నారు. ఆయన్ని ప్రజలు వ్యాపారవేత్తలా మాత్రమే కాకుండా ఓ దార్శనికుడిగా, మార్గదర్శిగా చూశారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న జన్మించారు. దేశ చరిత్రలో అక్టోబర్ 9 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన రతన్ టాటా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రతన్ టాటా జీవితమంతా సింప్లిసిటీకి మారుపేరు. మీకు అవకాశాలు వస్తాయని ఎదురు చూడకండి, మీ స్వంత అవకాశాలను సృష్టించుకోండి అంటూ టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అసామాన్యుడు రతన్ టాటా. రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటైన జాగ్వార్, ల్యాండ్ రోవర్లను తయారు చేస్తోంది. ప్రపంచంలో ఏ కారునైనా కొనగలిగేంత సంపద ఆయన వద్ద ఉంది. కానీ ఆయన చివరి రోజుల్లో కూడా నానో కారులోనే ప్రయాణించారు. కొన్ని రోజుల క్రితం రతన్ టాటా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆయనే స్వయంగా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రియాక్ట్ అయ్యారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. అయితే ఆ తరువాత 2 రోజులకే అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దాదాపు 3 దశాబ్దాల పాటు టాటా గ్రూపునకు నేతృత్వం వహించిన రతన్ టాటా తన చివరి క్షణాలను బక్తవార్ అనే ఇంట్లో గడిపారు. ఈ ఇంటిని ఒక్కసారి చూస్తే ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. రతన్ టాటా సక్సెస్ స్టోరీ యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు, పరోపకారి, ఆయన మానవతావాది కూడా. టాటా గ్రూప్ వారసుడిగా అత్యున్నత గౌరవాన్ని పొందారు. రతన్ టాటా సక్సెస్ స్టోరీ యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. అలాంటి రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు, అనేక విజయాలను అందుకుంటూ గొప్ప మానవతావాదిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు అనే విషయాలు ఇప్పుడు దేశం మొత్తాన్ని కదిలిస్తున్నాయి. 1868లో స్థాపించిన టాటా గ్రూప్ భారత ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆటోమోటివ్, స్టీల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాల్లో సేవలను అందిస్తోంది. 1990 సంవత్సరం నుంచి 2012 వరకు టాటా గ్రూపునకు రతన్ టాటా చైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా కొనసాగారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎన్నో సేవలందించారు. ఒక మానవతావాదిగా ఆయన అసాధారణ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. డిసెంబర్ 28న ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. తర్వాత టాటా ఫ్యామిలీలోకి ఆయన్ను దత్తత తీసుకున్నారు. టాటా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యారు. 1948లో రతన్ టాటాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత టాటా అమ్మమ్మ నవాజ్ బాయి టాటా ఆయన్ను దత్తత తీసుకున్నారు. సిమోన్ టాటాకు తండ్రి నావెల్ టాటా రెండో వివాహం చేసుకున్నారు. దాంతో రతన్ టాటాకు ఒక తమ్ముడు జిమ్మీ టాటా, సవతి సోదరుడు నోయల్ టాటా ఉన్నారు. టాటా తన చిన్నతనంలో ఎక్కువ భాగం భారత్లోనే గడిపారు. రతన్ టాటా ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ముంబైలోని కేథరల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివారు. ఆపై షిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో కూడా చదివారు. న్యూయార్క్లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్లో కూడా చదువుకున్నారు.
1955 ఏడాదిలో హై స్కూల్ నుంచి పట్టా పొందాక టాటా కార్నెల్ యూనివర్సిటీలో చేరారు. అక్కడే ఆయన 1959లో ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1991లో టాటా సన్స్కు చెందిన జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. రతన్ టాటా ఆయన వారసుడిగా బాధ్యతల స్వీకరణతో వ్యాపార ప్రయాణం మొదలైంది. రతన్ టాటా కెరీర్లో అనుభవం లేని కారణంగా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. 65% ఆదాయాలు విదేశాల నుంచి వచ్చే విధంగా నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ గ్రూపు ఆదాయాలు 40 రెట్లు పెరిగాయి. రాను రాను కంపెనీ లాభాలు 50 రెట్లు పెరిగాయి. వ్యాపారాన్ని ప్రపంచీకరణ చేసే లక్ష్యంతో టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో అనేక వ్యూహాత్మక కొనుగోళ్లు చేసింది. ఇందులో లండన్కు చెందిన టెట్లీ టీని $431.3 మిలియన్ కొనుగోలు చేసింది. దక్షిణ కొరియాకు చెందిన డేవూ మోటార్స్ ట్రక్కుల తయారీ యూనిట్ను $102 మిలియన్ కొనుగోలు చేసింది. ఆంగ్లో డచ్ కంపెనీ కోరస్ గ్రూప్ను $11.3 బిలియన్ స్వాధీనం చేసుకుంది. టాటా టీ ద్వారా టెట్లీ, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా స్టీల్ ద్వారా కోరస్తో సహా ఈ కొనుగోళ్లు టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేశాయి. దాదాపు 100 దేశాలకు పైగా టాటా కంపెనీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. భారతీయ పారిశ్రామిక రంగంలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. రెండు 2015లో రతన్ టాటా నానో కారును ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పేద వర్గాల వినియోగదారులకు ఇది వరంగా మారింది. 5 కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ కారు ప్రారంభ ధర $2,000. టాటా నానో అనేది స్తోమతపరంగా సామాన్యుల కారుగా పేరుగాంచింది. రతన్ టాటా సర్ దోబార్జీ టాటా ట్రస్టును స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాలలో దాదాపు 60-65% దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు. రతన్ టాటాకు భారత 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఒహియో స్టేట్ యూనివర్సిటీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లను కూడా అందుకున్నారు. విద్యారంగంలో నాణ్యమైన విద్య కోసం అనేక విరాళాలను అందించారు. వైద్య రంగానికి కూడా తన వంతు కృషిగా అనేక విరాళాలను అందించారు. గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందించారు. 1991లో సర్ రతన్ టాటా ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. రతన్ టాటా ఈ ట్రస్ట్ ద్వారా వివిధ రంగాలలో వెనుకబడిన వారి సంక్షేమం కోసం సేవలందించారు. రతన్ టాటా కెరియర్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అలాగే ముందుకు సాగి ఎన్నో విజయాలను అందుకున్నారు. అది 2008వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ. ముంబైపై ఉగ్రవాదుల దాడి. ముంబై సిటీలోని తాజ్ హోటల్లో ఉగ్రవాదులు కిరాతకం. ఆ సమయంలో టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్న రతన్ టాటా వ్యవహరించిన తీరు, ఆ తర్వాత స్పందించిన తీరుకు దేశమే హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. 60 గంటలు తాజ్ ఆపరేషన్లో భాగంగా ఆయన ఇంట్లో ఉండలేదు. హోటల్ బయటే భద్రతా దళాలతో కలిసి పనిచేశారు. హోటల్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత నాదే అని, వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత నాదే అంటూ ప్రకటించారు రతన్ టాటా. ముంబై తాజ్ హోటల్పై ఉగ్రదాడి తర్వాత రతన్ టాటా చేసిన సాయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ దాడిలో టాటా కంపెనీ ఉద్యోగులతో పాటు ఆ హోటల్లో బస చేసేందుకు వచ్చిన పర్యాటకులు గాయపడ్డారు. ముంబై ఉగ్రదాడిలో చనిపోయిన మొత్తం 166 మందిలో 33 మంది తాజ్ హోటల్లోనే చనిపోయారు. ఈ 33 మందిలో 11 మంది హోటల్ ఉద్యోగులు ఉన్నారు. ఉగ్రదాడి తర్వాత టాటా హోటల్ క్లోజ్ అవుతుందని చాలా మంది భయపడ్డారు. రతన్ టాటా అలా చేయలేదు. హోటల్ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉద్యోగులకు మరింత భరోసా ఇచ్చారు. ఉగ్రదాడిలో మరణించిన తాజ్ ఉద్యోగుల ఫ్యామిలీలకి చనిపోయిన ఉద్యోగి తన జీవితకాలం మొత్తం, అంటే రిటైర్మెంట్ అయిన 60 సంవత్సరాల వరకు ఎంతైతే సంపాదిస్తాడో అంత మొత్తాన్ని బాధిత కుటుంబానికి వెంటనే అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారు. ఉగ్రదాడి జరిగిన 2 వారాల్లోనే తాజ్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను నెల రోజుల్లోనే ఆదుకున్నారు రతన్ టాటా. టాటా సన్స్ చైర్మన్గా ఉన్న రతన్ టాటా ఉగ్రదాడిలో చనిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి స్వయంగా వెళ్లి మొత్తం సాయం అందించారు.
ఇచ్చిన మాట ప్రకారం అందరినీ ఆదుకున్నారు. 2008లోనే ఒక్కో బాధిత ఉద్యోగి కుటుంబానికి 36 లక్షల నుంచి 85 లక్షల వరకు సాయం చేశారు. ఒకేసారి నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా చనిపోయిన ఉద్యోగి సర్వీస్ ప్రకారం వారి రిటైర్మెంట్ వయసు వరకు ప్రతి నెల కొంత జీతాన్ని అతని కుటుంబానికి ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు రతన్ టాటా. బాధిత కుటుంబాల పిల్లల చదువుకయ్యే ఖర్చుని కూడా టాటా ట్రస్ట్ నుంచి అందించే విధంగా చూశారు. తాజ్ హోటల్లో గాయపడిన తాజ్ ఉద్యోగులను హాస్పిటల్కి వెళ్లి స్వయంగా పరామర్శించడమే కాకుండా వారి వైద్య ఖర్చులు మొత్తాన్ని చెల్లించారు రతన్ టాటా. పూర్తిగా కోలుకుని మళ్లీ విధులకు హాజరయ్యే వరకు పూర్తి జీతంతో పాటు అదనంగా మరో 50% కూడా చెల్లించారు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఇదే హిస్టరీ కావటం విశేషం. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా తన ఉద్యోగులను ఈ విధంగా ఆదుకున్నది లేదు అనేది రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో రతన్ టాటా తన ఉద్యోగులను ఆదుకున్న తీరు మానవత్వానికి మచ్చుతునక. అందుకే రతన్ టాటాను ఆ కంపెనీ ఉద్యోగులు దేవుడిలా కొలుస్తూ ఉంటారు. వేల కోట్లు సంపాదించినా పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. బహుశా ఈ సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి అలవరుచుకున్నారో ఏమో తెలియదు, కానీ లక్షల కోట్లు దాన ధర్మాలు చేశారు. నిజానికి ఆయన సంపదను ఇంతలా దానాలు ఇవ్వకుండా ఉండుంటే దేశంలో ఆయనే నెంబర్ 1 ధనవంతుడిగా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సేవా కార్యక్రమాలతో దేశం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రతన్ టాటా. లక్షల మంది పిల్లలు రతన్ టాటా పుణ్యాన్ని చదువుకున్నారు. ఎంతో మందికి వైద్యం అందించి ప్రాణభిక్ష పెట్టారాయన. దేశం ఎప్పుడు ఆపదలో ఉన్నా సరే తానున్నానంటూ స్పందించి లక్షల కోట్లు సాయం చేశారు. అందుకే ఈరోజు రతన్ టాటా ఇక లేరు అనగానే కులమతాలకు అతీతంగా దేశమంతా కన్నీరు పెడుతోంది. ఆయన మృతికి సంతాపం తెలుపుతుంది. రతన్ టాటా జీవితంలో ఆయన సాధించలేనివంటూ ఏమీ లేవు, ఒక్క ప్రేమను తప్ప. అవును, తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదు. వేల కోట్లు సంపాదించినా ఆయన ఒంటరే. వ్యాపారంలో ఎన్నో మైలురాళ్లు సాధించిన రతన్ టాటాకు ఓ లవ్ స్టోరీ ఉంది. ఆయన ప్రేమ కథ ఫెయిల్యూర్ కావడంతో టాటా వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నారు. అందుకు చాలా కారణాలున్నాయి. రతన్ టాటా అమెరికాలో ఓ యువతిని ప్రేమించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితుల రీత్యా భారత్కు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ కారణంగా ఆమెను భారత్ పంపేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో వారి ప్రేమ పెళ్లిపీటల వరకు చేరకుండా మధ్యలోనే ముగిసింది. దీంతో ఆయన ఒంటరి జీవితం గడిపారు. వ్యాపార రంగంలో సూపర్ సక్సెస్గా నిలిచిన అనంతరం చాలా సమయాల్లో పెళ్లి ఆలోచన వచ్చినా కుటుంబానికి సరైన సమయం కేటాయించలేనేమో అనే భయం వేసిందని, ఈ క్రమంలో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత దూరంగా ఉన్నట్లు గతంలో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన సింగిల్గానే లైఫ్ లీడ్ చేశారు. వ్యాపారం అందరూ చేస్తారు. లాభాల కోసం పరుగులు పెట్టి విలువలను వదిలేస్తారు. జనాలను మోసం చేస్తూ అంతకంతకు విస్తరిస్తూ ఉంటారు. సమాజంలో పేరు పొందిన వ్యక్తులుగా చలామణి అవుతుంటారు. మన దేశంలో పేరు పొందిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. లక్షల కోట్లకు ఎదిగిన వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరిలోకి రతన్ టాటా పూర్తి భిన్నం. ఎందుకంటే వ్యాపారం అనేది లాభాల కోసం కాదని, సామ్రాజ్యం అనేది సుఖాల కోసం కాదని, దేశం కోసం వ్యాపారం చేయాలని, దేశ పౌరుల కోసం సామ్రాజ్యాలను సృష్టించాలని నిరూపించిన మహనీయుడు రతన్ టాటా. దేశంలో ఎంతోమంది అపర కుబేరులు ఉన్నారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ఎంతోమంది సంపద అన్ని లక్షల కోట్లని, ఇన్ని లక్షల కోట్ల రూపాయలని ఫోర్బ్స్ పత్రిక రెగ్యులర్గా పెద్ద జాబితానే ప్రచురిస్తుంది. భారతదేశంలో కూడా వేల కోట్ల రూపాయల సంపదకు అధిపతులుగా ఉన్న వాళ్ల పేర్లు ప్రముఖంగా కనబడుతుంటాయి. కానీ ఒక్కసారి కూడా రతన్ టాటా పేరు ఆ జాబితాలోకి ఎక్కలేదు. ఇప్పుడు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా పాపులర్ అయిన చాలా మందితో పోల్చుకుంటే రతన్ టాటా ఎన్నో సంవత్సరాల ముందే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కానీ ఎందుకని కుబేరుల జాబితాలో రతన్ టాటా పేరును మనం చూడలేదు?
ఎందుకంటే టాటా ఎప్పుడూ సంపాదన కోసమే వ్యాపారాలు చేయలేదు, పరిశ్రమలు స్థాపించలేదు. వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతగా విస్తరించినా మానవ విలువలు, సేవ అన్నది చాలా ముఖ్యమని రతన్ టాటా భావించారు. కాబట్టే సంపద పోగేసుకోవడం మీద దృష్టి పెట్టలేదు. ఒక అంచనా ప్రకారం టాటా గ్రూపు వ్యాపార సామ్రాజ్యం విలువ 34 లక్షల కోట్లు. టాటా కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులను కేవలం సంపాదనకు పనికొచ్చే పనిముట్లుగానే కాకుండా మానవత్వంతో చూసుకున్నారు. కరోనా వైరస్తో దేశమంతా ఇబ్బందులు పడిన కాలంలో తమ ఉద్యోగులకు 100% అండగా నిలబడిన సంస్థ టాటా గ్రూప్. విలువలతో కూడిన వ్యాపారాలు చేయాలన్న టాటా తీసుకున్న నిర్ణయం వల్లే, ఆచరించిన సిద్ధాంతాల వల్లే ఎప్పుడూ అపర కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయారు. మిగతా కంపెనీలపై ఎన్ని విమర్శలున్నా టాటా గ్రూప్ మీద ఎక్కడా ఒక్క ఆరోపణ కూడా వినబడలేదు. దేశాన్ని పారిశ్రామిక రంగంగా పరుగులు పెట్టించిన అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ముందుంటారని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. ఇంతటి ఘన చరిత్ర సాధించిన రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ కాదు, అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించినా తక్కువే అన్నది ఆయనను అభిమానించేవారు చెప్పే మాట. రతన్ టాటాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. మరి టాటా సామ్రాజ్యానికి అధిపతిగా ఎవరు ఉంటారు అన్నది ప్రస్తుతం తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న అంశం. రతన్ టాటా బ్రతికి ఉండగానే టాటా గ్రూపును సమర్థుడైన వ్యక్తికి అప్పగించాలని భావించారు. ఇందులో భాగంగా సైరస్ మిస్త్రీకి టాటా గ్రూపు బాధ్యతలు అప్పగించారు. అయితే సైరస్, రతన్ మధ్య బంధం దీర్ఘకాలం సాగలేదు. రతన్ కలల ప్రాజెక్టు నానో టాటా కంపెనీకి గుదిబండలాగా మారింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ అనేక ప్రయత్నాలు చేశారు. దానికి రతన్ అడ్డు చెప్పారు. నానో ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని రతన్ భీష్మించు కూర్చున్నారు. దీంతో రతన్కు మిస్త్రీ దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన స్థానంలో నటరాజన్ చంద్రశేఖరన్ చేరారు. ఆయన టాటా గ్రూపులో దీర్ఘకాలం పనిచేస్తున్నప్పటికీ టాటా గ్రూప్ చరిత్రలో పార్సీయేతర వ్యక్తి చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే టాటా మరణంతో ఆ మహాసామ్రాజ్య బాధ్యతలు చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు అనే ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఆ అవకాశాలు, అర్హతలు ఉన్న జాబితాలో టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయల్ టాటా పేరు వినిపిస్తోంది. నోయల్ రతన్ టాటాకు సవతి సోదరుడు. టాటా గ్రూప్లో రిటైల్ వర్తక విభాగమైన ట్రెంట్, ఇతర వ్యాపారాల్లో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. టాటా స్టీల్స్ కంపెనీకి వైస్ చైర్మన్గా ఉన్నారు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నావల్, సియోన్ టాటా దంపతులకు కుమారుడే నోయల్ టాటా. నోయల్ తల్లి సియోన్ పెళ్లి చేసుకోవడానికి ముందు నావల్కు సున్నీతో వివాహం జరిగింది. నావల్, సున్నీ దంపతులకు రతన్ 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. రతన్ పుట్టిన 10 సంవత్సరాలకు సునీ, నావల్ విడిపోయారు. ఆ తర్వాత నావల్ సియోన్ను పెళ్లి చేసుకున్నారు. నావల్, సియోన్ దంపతుల కుమారుడే నోయల్. రతన్కు నోయల్ సవతి సోదరుడు. భారత పారిశ్రామిక చరిత్రలో ఓ శకం ముగిసింది. దేశ కీర్తిని ఖండాంతరాలకు చాటిన వ్యాపార దిగ్గజం నేలకొరిగింది. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. అయితే తాజాగా మహారాష్ట్ర కేబినెట్ ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది. ఇక రతన్ టాటా పార్థివ దేహాన్ని దేశంలోని ప్రముఖులంతా సందర్శించుకున్నారు. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసి దేశానికే తీరని లోటన్నారు. ఎంతోమంది పుడతారు, చనిపోతారు. కానీ జనం గుండెల్లో స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే మహోన్నతమైన వ్యక్తి రతన్ టాటా. ఆ మహనీయుడికి ప్రైమ్ 9 తరపున నివాళులర్పిస్తూ